హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్. సీనియర్స్ విభాగంలో ఒక జత కంటిన్యూగా 4వ సీజన్లోకి అడుగు పెడుతున్నటువంటి జత ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. బోడిది బుడ్డది కుందూరు రాంభూపాల్ రెడ్డి గారి యాజమాన్యంలో, వారి సారథ్యంలో ఈ జత విజయవంతంగా 4వ సీజన్లోకి అడుగు పెడుతున్నాయి. సీనియర్స్ విభాగంలో ఎద్దులు కన్సిస్టెన్సీగా కంటిన్యూగా ప్రదర్శనలో పాల్గొనడం తక్కువైపోయిన ఈ రోజుల్లో, అరుదైపోతున్నటువంటి ఈ జనరేషన్లో నిరాటంకంగా విజయయాత్రలు కొనసాగిస్తూ 4వ సీజన్లోకి విజయవంతంగా అడుగు పెడుతున్న ఈ జతకు హృదయపూర్వక ఆహ్వానం తెలియజేద్దాం. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ జనరేషన్ అంటే ఈ పీరియడ్లో కంటిన్యూగా 4వ సీజన్లోకి అంటే 4వ సంవత్సరం కూడా సీనియర్స్ విభాగంలో ఆడుతున్న ఏకైక జత ఇది. గత కొంతకాలం క్రితం ప్రకాశం టైగర్స్ ఉలిపిది బుడ్డది ఏదైతే కంటిన్యూగా 4-5 సంవత్సరాలు సీనియర్స్ విభాగంలో పాల్గొన్నాయో, అదేవిధంగా ఆ తర్వాత మళ్ళీ ఈ జతను చూస్తున్నాం మనం ఇప్పుడు. ఈ క్రెడిట్ అయితే కుందూరు రాంభూపాల్ రెడ్డి గారికి దక్కుతుంది. కానీ ఇలాంటి ప్రదర్శన కొనసాగిస్తున్న గొప్పతనం మాత్రం ఈ ఎద్దులదే. ఫ్రెండ్స్, ఎద్దులను ఎంత చక్కగా పెంచి పోషించి వాటి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ సారథ్యము, శిక్షణ, క్రమశిక్షణ, మెలకువలు ఎంతో జాగ్రత్తగా, ఎంతో మెలకువగా ఉంటేనే ఎద్దులు ఈ రోజుల్లో కంటిన్యూగా ప్రదర్శనలో పాల్గొనడానికి మనకు అవకాశం ఉంటుంది. సో అలాంటి శిక్షణ, అలాంటి ఆరోగ్యం, అనుకూలతలను గమనించుకుంటూ ప్రదర్శనలో పాల్గొంటున్న ఈ జత మీ అందరికీ తెలుసు, మధ్యలో విడిపోయాయి. మహానంది విజయంలో ధీరతో కలిసి కీలక పాత్ర పోషించింది జతలోని బోడిది. ఆ జత విడిపోయిన తర్వాత చాలామంది పెదవి విరిచారు, అంటే ఈ జత ఇంకా పనికిరాదు అని. కానీ తిరిగి మళ్ళీ రాంభూపాల్ రెడ్డి గారి దగ్గరకు వచ్చిన తర్వాత నిదానంగా మళ్ళీ ఆ జతను యాజ్ ఇట్ ఈజ్గా సెట్ చేశారు రాంభూపాల్ రెడ్డి గారు. రియల్లీ గ్రేట్. ఈ జత భూపాల్కి అయితేనే బాగా సెట్ అవుతాయి, భూపాల్కి అయితేనే బాగా మాట వింటాయి అనే పేరు వచ్చింది. సో ఏదేమైనా కానీ ఈ జత యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ తిరిగి విజయయాత్రలు మొదలుపెట్టాయి. ఇది చాలా ఆనందకరమైన విషయం. ప్రతి రైతు, ప్రతి ఒంగోలు జాతి పశు పోషకులు కోరుకునేది ఇదే. ఒక జత, వారు పెంచుకున్న జత కన్సిస్టెన్సీగా ప్రదర్శనలో పాల్గొనాలి. విజయాలు నమోదు చేసినా చేయకపోయినా కన్సిస్టెన్సీగా కంటిన్యూగా కనీసం సీనియర్స్ విభాగంలో 4-5 సంవత్సరాలు ఆడే శక్తి సామర్థ్యాలు ఒక జతకు ఉంటాయి. కానీ ఎందుకో అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వల్ల ఒక జత ఎక్కువ కాలం పాటు సీనియర్ విభాగంలో పాల్గొనలేకపోతుంది కూడా, ఏ జత కూడా. కానీ ఇలా ఒక జత ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో కంటిన్యూగా సీనియర్స్ విభాగంలో ప్రదర్శనలో పాల్గొనడం అభిమానులకు చాలా ఆనందకరమైన విషయం. ఒక జత ఇదే విధంగా ప్రదర్శనలో ఎక్కువ కాలం పాల్గొనడం కూడా ఒక అదృష్టం. ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి. దాణాలు, మేపులు, శిక్షణ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. భగవంతుడి ఆశీస్సులు ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు ఈ జత, ఏ జత అయినా కూడా వాటి యొక్క ప్రదర్శనను నిరాటంకంగా ప్రదర్శనలో పాల్గొంటూ ఉంటాయి ఎక్కువ కాలం పాటు. ప్రదర్శనలో మనం మొదటి బహుమతి వచ్చిందా రాలేదా అనే విషయం పక్కన పెడితే, ఒక జత ఎక్కువ కాలం రైతు దగ్గర ఉండటం వల్ల, పశుపోషకుల దగ్గర ఉండటం వల్ల వారికి ఎంతో మేలు జరుగుతుంది. అలాంటి మేలు కుందూరు రాంభూపాల్ రెడ్డి గారికి జరిగింది ఈ జత విషయంలో. ఈ జత వారికి ఎంతో సపోర్ట్నిచ్చింది, ఆర్థికంగా కూడా ఎంతో సపోర్ట్నిచ్చింది ఈ జత వారికి. ఎన్నో విజయాలు నమోదు చేశాయి, ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. ఒక జత ఎద్దులను కాపాడుకోవడం అనేది అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఆ జత యొక్క ఆరోగ్య పరిస్థితులు, ఆ జతకు ఇచ్చే దాణాలు, మేతలు, శిక్షణ, అవన్నీ కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అలాగే ఆ జత యొక్క శక్తి సామర్థ్యాల ప్రదర్శన, వాటి ప్రతిభా పాఠవాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. నిరాటంకంగా 4వ సీజన్లో అడుగు పెడుతున్న ఈ యొక్క జతకు సీనియర్స్ విభాగంలో ఇలాగే పాల్గొంటూ ఉత్తమ ప్రదర్శన ఇస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు మరింత తేవాలని, వాటి ఆరోగ్యాన్ని భగవంతుడు చక్కగా ఇవ్వాలని కోరుకుందాము. ఇలాగే విజయయాత్రలు కంటిన్యూ అవ్వాలని కోరుకుందాము. అభిమానులకు వీణుల విందైన ప్రదర్శన ఇవ్వాలని కోరుకుందాము. అలాగే కుందూరు రాంభూపాల్ రెడ్డి గారి యొక్క జతను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుందాము. ఒంగోలు జాతి ఎడ్ల పందెంలో బండలాగుడు పోటీల్లో
ఈ యొక్క జత చిరస్థాయిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరుకుంటూ నేను మీ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. జై హింద్.